Hello, aspirants. A very good morning to everyone. సో హ్యాపీ సండే అండి అందరికీ. అండ్ ఇప్పుడైతే మనము జనరల్ ఫారెస్ట్రీ పీవైక్యూస్ చేద్దాం, ఓకేనా? ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. మొత్తం జనరల్ ఫారెస్ట్రీకి మనం ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో జనరల్ ఫారెస్ట్రీ ఏ ఏ ఎగ్జామ్స్లో ఉంటుందో దాని యొక్క పీవైక్యూస్ అన్నీ కూడా చూద్దాము. సో అవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో పెడతాను అనమాట. బికాస్ మనకి మిగతా సోర్సెస్ అనేవి ఎక్కువగానే ఉంటాయి, బట్ యాజ్ మెనీ ఆఫ్ యూ సెట్ లైక్ జనరల్ ఫారెస్ట్రీ సోర్సెస్ తక్కువగానే ఉన్నాయి. సో మనకి పీవైక్యూ ఎనాలిసిస్ అనేది ఖచ్చితంగా చూసుకొని మనం సిలబస్లో ఉన్న ప్రతి పదాన్ని మనం ఏమంటారు తెలుసుకోవాలి, ఓకేనా? దెన్ వీ విల్ బీ ఇన్ ఎ వెరీ సేఫ్ జోన్. అట్లీస్ట్ చిన్నవైనా తప్పు చేయకుండా ఉంటాము. కష్టంగా ఇస్తే అందరికీ అది కష్టమే అండి, భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో ముందు మనం చిన్న విషయాలు కరెక్ట్గా తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలం, ఓకే? సో ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మ్యాథ్స్ పైన ఫోకస్ చేయండి. బికాస్ మ్యాథ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఎగ్జామ్స్. మనం మిగతా సబ్జెక్ట్స్లో స్కోర్ చేసేసిన బట్ మ్యాథ్స్లో ఒక 50 మార్క్స్ అందరికన్నా తక్కువ వచ్చినా చాలు, విల్ బీ ఇన్ ద లైక్ ఒక అన్సేఫ్ జోన్లో ఉంటాం. సో మ్యాథ్స్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు. సో ఇప్పుడైతే మనము నేను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్దే చూద్దామండి. మనం ఎన్ని ఉంటాయో అన్ని జనరల్ ఫారెస్ట్లో కవర్ చేద్దాం ఖచ్చితంగా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకే? నేను ఎప్పుడు మీకు చెప్పేదే, మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మనకి రెండు అస్త్రాలండి, మన బెస్ట్ ఫ్రెండ్స్ రెండు కూడా. ఇప్పుడు ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవాలి, ఇంకొకటి సిలబస్, ఓకేనా? ఈ రెండు కూడా ముందు, ఆ తర్వాతనే మిగతా బిడ్ బ్యాంకులు, ఆ తర్వాతనే మిగతా మాక్ టెస్టులు. అంటే ఇది ఫస్ట్ టైం ఎగ్జామ్లు రాస్తున్నారు, ఎలాంటి ఎగ్జామ్స్ అన్నది ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఒక ఎగ్జామ్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్లో మాక్ టెస్ట్లు ఇస్తే ఉపయోగం ఉంటుంది, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద జనరల్ ఫారెస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అసలు ఎలా ఉన్నాయో చూద్దామండి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రిలిమ్స్. నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 2019లో మనకి రిక్రూట్ చేశారు, నోటిఫికేషన్ వచ్చిందనమాట 2019లో. సో ఆ నోటిఫికేషన్ ఉంది, చూద్దాం, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డీమోటివేట్ అయితే అస్సలు అవ్వద్దు, బికాస్ ఎవ్రీవన్ హ్యావ్ దర్ ఓన్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీస్. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు షైన్ అవుతారు, ఓకే? వేరే వాళ్ళు షైన్ అయినప్పుడు మీరు షైన్ అవ్వలేదని, అరే నా టైం ఇంకా రాలేదేంట్రా అని బాధపడద్దు. మన టైం వచ్చినప్పుడు మనం మెరుస్తాం. అంతవరకు కూడా వీ నీడ్ టు బి పాజిటివ్, వీ నీడ్ టు డూ అవర్ బెస్ట్ ఎవ్రీడే. పడుకునేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్తో పడుకోవాలి, నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అని చెప్పేసి, ఓకేనా? సో ఇప్పుడైతే మన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేపర్ని 2019లో ఈ నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. ఆ నోటిఫికేషన్ యొక్క జనరల్ ఫారెస్ట్రీ అంటే పేపర్ 3 150 మార్క్స్కి, ఓకే? చూద్దాం అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఆ టైంలో అని. సో ఫస్ట్ అయితే డయింగ్ బ్యాక్ ఫినామినాన్ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీషీస్ అని చెప్పేసి ఇచ్చారు. డైరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చారండి, ఆప్షన్స్ ఇవ్వలేదు. సో డయింగ్ బ్యాక్ అనేది ఒక డిసీజ్, ఓకే? ఇదేంటంటే మనకి చెట్టు అనేది చెట్టు మొదలు లేకపోతే కొమ్మ మొదలు నుంచి ఇలా వెనక్కి చచ్చిపోతూ ఉంటుంది, అంటే టిప్ నుంచి బాటమ్కి చచ్చిపోతూ ఉంటుంది ఆ డిసీజ్ అనేది. దాన్ని అది ఎండిపోతూ ఉంటుంది అనమాట, కొమ్మ మొదటి నుంచి కిందకి, ఓకే? దాన్ని డయింగ్ బ్యాక్ అని అంటాము. సో ఈ ఫినామినన్ అనేది అన్ని చెట్లలో ఉంటుంది, బట్ టెక్టోనా గ్రాండిస్ అంటే టేకు చెట్టులో మాత్రము ఇది మనకి కనిపించదు అనమాట, ఓకేనా? నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ డిటర్మైనింగ్ ద సైట్ క్వాలిటీ ఆఫ్ ఎన్ ఏరియా? సో ఒక ఏరియా ఒక క్వాలిటీ మనం ఎలా, ఏ క్రైటీరియా, మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి అని అడిగాడు. సో ఇచ్చిన ఆప్షన్స్లో టాప్ హైట్ ఆఫ్ ద క్రాప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో చూసుకోండి, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. దీనికన్నా ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, అసలు 2019లో జనరల్ ఫారెస్ట్రీ యొక్క సిలబస్ ఏంటో ఒకసారి ఐడియా ఉంటే మనకి తెలుస్తుంది, ఒక ఐడియా ఉంటుంది ఏం తీసుకోవాలి ఏంటని. లేదంటే మన సిలబస్ పైన మనకు ఒక ఐడియా ఉంటే, స్ట్రాంగ్ కమాండ్ ఉంటే సిలబస్లో ఉన్న ఎవ్రీ వర్డ్ పైన ఖచ్చితంగా మనము తెలుస్తుంది ఇది మన దానిలోకి వస్తుందా, మన దానికి రాదా అని చెప్పేసి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Dash is a species of inferior quality or size of relatively little silvicultural value or importance associated with the principal species. సో మనకి టూ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి. ఒకటి ప్రిన్సిపల్ స్పీషీస్ అంటే ఏంటి,
ఆ క్వశ్చన్లోనే ఉంది ప్రిన్సిపల్ స్పీషీస్ కన్నా అని. సో ప్రిన్సిపల్ స్పీషీస్ అనేది ఒక టైపు. అందులో మనం ఏంటంటే ఈ స్పీషీస్ అనేది చాలా వాల్యుబుల్, చాలా విలువైన స్పీషీస్ అనమాట. ఇది మెయిన్గా మనం గ్రో చేస్తాం. దీనికి స్పెషల్ కేర్తో ఈ ప్రిన్సిపల్ స్పీషీస్ని మనం గ్రో చేస్తాం. కానీ దీనికి తోకలాగా ఒక చిన్న సైడ్ బిజినెస్ లాగా ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్న కొన్ని లోవర్ స్పీషీస్ కూడా మనం చేస్తాం. వాటిని మనము యాక్సెసరీ స్పీషీస్ అని అంటాం. ఓకే, ఎక్స్ట్రా స్పీషీస్ అనమాట, ఇన్ఫీరియర్ క్వాలిటీతో ఉంటాయి ఇవి. నెక్స్ట్, డాష్ ఇస్ అ మెథడ్ ఆఫ్ థిన్నింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఇర్రెగ్యులర్ క్రాప్. సో మనకి క్రాప్ ఇర్రెగ్యులర్గా గ్రో అవుతున్నప్పుడు మనం థిన్నింగ్ చేయాలి. థిన్నింగ్ అంటే ఏంటి? మామూలు అగ్రికల్చర్లో కూడా థిన్నింగ్, గ్యాప్ ఫిల్లింగ్ అనే కొన్ని ఆపరేషన్స్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మనం క్రాప్ గ్రో చేసినప్పుడు, అంటే మనం సీడ్స్ వేసినప్పుడు కొన్ని చోట్ల సీడ్స్ అనేవి ఎక్కువ రావచ్చు. ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర ఒక 3-4 వచ్చేసాయి అదే ప్లేస్లో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ అవసరం లేదు, మనకు ఒక్కటి కరెక్ట్గా గ్రో అయితే సరిపోతుంది కదా, అప్పుడు రిమైనింగ్ 4 తీసేసి ఆ ఒక్కటే ఉంచుతారనమాట. ఆ ప్రాసెస్ని మనం థిన్నింగ్ అని అంటాం. ఇది జనరల్గా మనం మొలకెత్తిన ఒక 10 రోజులకి అట్లా చేసేయాలి. అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడే ఈ థిన్నింగ్ ఆపరేషన్ చేస్తాం. దేంట్లో అంటే అగ్రికల్చరల్ క్రాప్స్లో. ఓకేనా, ఇవన్నీ ఏంటివి? మనం ఇప్పుడు ఇక్కడ చెప్తున్న థిన్నింగ్ ఏంటంటే మనకి ఫారెస్ట్ పెద్ద పెద్ద ట్రీస్లో. సో ఇక్కడ మనకి క్రాప్ అనేది, అంటే వీళ్ళు కూడా ట్రీస్ అన్నీ ఒక్కసారి వేస్తారు. ట్రీస్ కొంచెం పైకి ఎదిగాక ఒక్కొక్కటి ఒక్కొక్క హైట్లో పెరగచ్చు. అప్పుడు అది ఇర్రెగ్యులర్గా కనిపిస్తుంది, అన్నిటికీ యూనిఫామ్గా ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకి ఎక్కువ ఓవర్ గ్రోత్ ఉందో వాటిని సెలెక్టివ్గా చేస్తారు. అందుకే వాటిని మనం సెలెక్టివ్ థిన్నింగ్ అని అంటాం అనమాట. ఓకేనా, కొంచెం ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మనం క్వశ్చన్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే క్వశ్చన్లోనే మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టెండింగ్ ఆపరేషన్. అంటే మనము ఈ ఫారెస్ట్ ట్రీస్లో మనము మొక్క నాటినాక అది బాగా గ్రో అవ్వడానికి మనం మధ్యలో చేసే ఇంటర్ కల్చరల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం టెండింగ్ ఆపరేషన్స్ అని అంటాం. ఓకే, సో వాడిచ్చిన ఆప్షన్స్లో రీజనరేషన్ ఫెల్లింగ్ ఈజ్ నాట్ ఎ టెండింగ్ ఆపరేషన్. రీజనరేషన్ ఫెల్లింగ్, అసలు ఫస్ట్ కొంతమందికి ఫెల్లింగ్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఫెల్లింగ్ అంటే చెట్లు నరికేస్తామా, దాన్ని మనం ఫెల్లింగ్ అని అంటామండి. అది వాళ్ళ యొక్క టర్మినాలజీలో దాన్ని ఫెల్లింగ్ అని అంటాం. ఓకేనా, చెట్లు నరకడం. సో అట్లా రీజనరేషన్ ఫెల్లింగ్ అంటే నువ్వు చెట్టు నరుకుతున్నావు, కానీ చెట్టు నరకడానికి గల కారణము అది మళ్ళీ బాగా గ్రో అవ్వాలి అని చెప్పేసి కొన్నిసార్లు నరుకుతారనమాట. సో దాన్ని మనం రీజనరేటివ్ ఫెల్లింగ్ అని అంటాం. సో అది మనకి టెండింగ్ ఆపరేషన్ కింద రాదు. ఓకే, నెక్స్ట్, టెండింగ్ ఆపరేషన్స్ లోకి ఏమేమి వస్తాయి అన్నది మీకు ఇదివరకే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయినప్పుడు గుర్తుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే వెంటనే వెళ్ళి గూగుల్ చేయండి, లేదంటే మీ నోట్స్ ఏదైనా రిఫర్ చేయండి. ద ర్యాపిడ్ డయామీటర్ ఇంక్రిమెంట్ ఆఫ్ ట్రీస్ డ్యూ టు లైట్ స్టిమ్యులస్ ఫాలోయింగ్ ద ఇంక్రిమెంట్ ఫెల్లింగ్స్ ఈజ్ నోన్ యాజ్. సో మనం ఎప్పుడైతే ఇట్లా ఇంక్రిమెంట్ ఫెల్లింగ్ అని చెప్పేసి ఇంకొక కైండ్ ఆఫ్ ఫెల్లింగ్ చేస్తూ ఉంటారు, అంటే చెట్లు నరుకుతారు, అంటే డిఫరెంట్ పర్పస్ పైన మనం ఫెల్లింగ్ చేయిస్తూ ఉంటాం క్రాప్స్లో. వాటికంటూ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో ఇట్లా ఇంక్రిమెంట్ ఫెల్లింగ్ చేయించినాక దానికంటూ కొంచెం పెరగడానికి ఒక చిన్న బూస్టర్ లాగా ఒక లైట్ స్టిమ్యులస్ ఇస్తామన్నమాట. ఇచ్చినప్పుడు ఆ డయామీటర్లోని, అంటే చెట్టు యొక్క విత్ అనేది మనకు పెరుగుతుంది, కొంచెం ఫాస్ట్గా పెరుగుతుంది. దాన్ని ఏమంటామంటే లైట్ ఇంక్రిమెంట్ అని అంటాం. సో మనం కరెక్ట్గా గమనిస్తే క్వశ్చన్లోనే ఉంది లైట్ స్టిమ్యులస్, ఆన్సర్లే లైట్ ఇంక్రిమెంట్. ఓకే, ఆన్సర్ ఇస్ లైట్ ఇంక్రిమెంట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బ్యాడ్ కొప్పెసర్. కొప్పిసింగ్ ఆర్ కొప్పెసర్ అంటే ఏంటంటే, కొప్పిసింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే, ఇట్లా మనం చెట్టు కొమ్మని నరికేసాం అనుకోండి, దాన్ని మళ్ళీ నరికిన చోట చిగురు వచ్చి చుట్టూరు మనకు బ్రాంచెస్ వస్తాయి. అట్లా దాన్ని ఆ కెపాసిటీని మనం కొప్పేసింగ్ కెపాసిటీని అంటాం. ఇట్లా అన్ని చెట్లకి ఉండదన్నమాట. ఆ విధంగా చూసుకుంటే క్యాష్యూ అనే ఈక్విసిటీ ఫోలియా అంటే మనకి సరువుడు చెట్టు అని అంటాం కదండి. ఆ సరువుడు చెట్టుకి ఏంటంటే ఇట్లా కొమ్మలు నరికేస్తే అది గుబురుగా మంచిగా అట్లా రాదనమాట. ఓకే, సో అందుకే అది బ్యాడ్ కొప్పేశారు. కానీ మిగతా ట్రీస్ అనేవి అలా కాదు. ఇన్ కేస్ నరికితే ఒక కొమ్మ బదులు చుట్టూ ఇంకో 2-3 బ్రాంచెస్ అనేవి ఫామ్ అవుతాయి అట్లా. ఓకే, కొప్పేసింగ్ అంటే అది. సో బ్యాడ్ కొప్పేశారు ఎవరు అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఎగ్జామ్స్ ఇది రిపీట్ అయినట్టుంది. బ్యాడ్ కొప్పేశారు అంటే క్యాజురినా ఈక్విసిటీ ఫోలియా అంటే ఏమన్నాను, సరువుడు చెట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Lignotubers are underground swellings found in most species of యూకలిప్టస్. సో యూకలిప్టస్లో మనకి ఎక్కువగా దాని రూట్స్ లైక్ అండర్ గ్రౌండ్లోని
ఈ యొక్క మోడిఫికేషన్స్ ఉంటాయి, లిగ్నో ట్యూబర్స్ అని చెప్పేసి. ఓకేనా, అవి ఎక్కువగా ఏ ట్రీలో ఉంటుంది అని అడిగారు. యూకలిప్టస్ స్పీషీస్లో ఎక్కువగా ఉంటాయండి. ఇది కూడా ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో క్వశ్చన్ నెంబర్ 9, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ అసెసింగ్ ద జెనెటిక్ డైవర్సిటీ? నాకు తెలిసినంత వరకు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో జనరల్గా తెలియకపోతే మాత్రం వెళ్ళి జెనెటిక్ డైవర్సిటీ మెజర్ చేయడానికి మనకి ఏ మెథడ్స్ ఉంటాయి అని చెప్పేసి ఒకసారి మనం చూస్తే యూ విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంటేనండి. డాష్ రిఫర్స్ టు ఎ టెక్నిక్ ఆఫ్ లోవరింగ్ ద గ్రౌండ్ వాటర్ ఇన్ వాటర్ లాక్డ్ ఏరియాస్ బై రైజింగ్ ద ట్రీ ప్లాంటేషన్స్. సో జనరల్గా ఇవి ఇలాంటి చోట మనకి వేయాలంటే ఎక్కువగా వాటర్ టేబుల్ పైన ఉన్నా కూడా చాలా ఇబ్బంది. సో వాటర్ టేబుల్ కొంచెం మోడరేట్ డిస్టెన్స్లో ఉండాలి, డెప్త్లో ఉండాలి. ఓకే, సో ఈ లోవర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎక్కువగా వాటర్ గగ్లర్స్, అంటే ఎక్కువగా వాటర్ తీసుకునే ప్లాంట్స్ని మనం నాటితే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాటర్ లెవెల్ అనేది లో అవుతుంది, గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ వాటర్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఆ విధంగా మనం ఒక ప్లాంట్స్ని ఉపయోగించి మనం ఇట్లా చేస్తూ ఉంటాము. ఆ ప్రాసెస్ని మనం ఏం చేస్తామంటే బయో డ్రైనేజ్ అని అంటాం. బయో అంటే ఏంటి? లైఫ్, విచ్ ఇస్ హ్యావింగ్ లైఫ్. ప్లాంట్స్ లైక్ ట్రీస్ ఆర్ హ్యావింగ్ లైఫ్. సో బయో డ్రైనేజ్ అంటే ఏంటి? రిమూవింగ్ ద ఎక్సెస్ వాటర్ ఇస్ కాల్డ్ యాజ్ డ్రైనేజ్. సో దాన్ని మనం బయో డ్రైనేజ్ని అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? ఇందాక చెప్పాం కదా, లిగ్నో ట్యూబర్స్ ఎక్కువగా ఉండే స్పీషీస్ అని, అదేనండి ఆన్సర్ జనరల్గా. సో బయో డ్రైనేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యూకలిప్టస్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. లైఫ్ టేబుల్ రిఫర్స్ టు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూల్స్. ఏంటంటే డెమోగ్రాఫిక్ అనాలిసిస్. ఓకే,